మగ్గాన్వేషికి సలాం. మనిషి ఎదుగుతూ సిగ్గుపడుతున్న వేళ సిగ్గును దాచే వస్త్రాన్ని నేచిన ప్రపంచ నేతన్నకు సలాం. ప్రపంచం ఆ మూల నుండి ఈ మూల వరకు నీవు లేనిదెక్కడా? పేరు మారొచ్చేమో కానీ చేత అదే కదా నేతన్న. మౌనంగా గుడిలో ఉన్న దేవుడికైనా మనిషికైనా నీ చేనేత లేకుండా గడిచేనా? నీ మగ్గానికి ప్రత్యామ్నాయం ఎన్నొస్తేనేం? మనిషి సాగిస్తున్న ప్రయాణంలో నీ మహోన్నత కార్యం చిరస్మరణీయం కదా. ఎవరు గుర్తించినా గుర్తించకున్నా సమాజం ఎప్పుడూ సగం వంగి నీకు సలాం చేయాల్సిందే కదా. స్వరాజ్య సాధనలో చేనేత ఉద్యమం మహాత్ములు సాగించిన మహోద్యమంలో మహాకార్యమే కదా. అంతస్తులు పెరిగితే అగుపించని పునాదిలా మారింది ఇప్పుడు నేతన్న బతుకు చిత్రం. మేలు చేయలేని మోడీ మొట్టికాయ వేశాడు. 5% జీఎస్టీ వేసి అగాధంలోకి నెట్టాడు. ఆ చేయి అభయహస్తం కాకపోవచ్చు, ఆ చేయి ఆకలి తీర్చే పంటలు పండించకపోవచ్చు, ఆ చేయి మగ్గంపై భూమి చుట్టూ వేలసార్లు ప్రదక్షిణ చేసినట్టు చేసింది. మానవ నాగరికతను ఓ మలుపు తిప్పింది. వెలుగునిచ్చే సూర్యున్ని, వెన్నెల పంచే చంద్రుణ్ణి మరిచిపోలేం కదా. మరి మగ్గాన్వేషిని ఎలా మర్చిపోతాం?